హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో పిల్లల కోసం హార్లిక్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ స్టెప్స్ తోటి హెల్దీగా, హైజీన్గా, టేస్టీగా హార్లిక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ హార్లిక్స్ని పిల్లలకి పాలలో మిక్స్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళ గ్రోత్కి చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకు మరి తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఓ బౌల్లో 2 కప్స్ గోధుమలు తీసుకుంటున్నాను. వీటిని చక్కగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుందాం. ఇలా చక్కగా వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ అంతా డ్రైన్ ఆఫ్ చేసేసుకుందాం. వాటర్ పోసుకొని మినిమం ఒక 12 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను ఎన్నైతే గోధుమలు తీసుకున్నానో అందులో 1 కప్పు బార్లీ తీసుకుంటున్నాను. ఇలా పొట్టుతో ఉన్న బార్లీని తీసుకొని ఒక 2-3 టైమ్స్ ఇలా చక్కగా వాష్ చేసుకొని డ్రైన్ ఆఫ్ చేసేసుకొని వాటర్ పోసుకొని వీటిని కూడా ఒక 12 అవర్స్ నానబెట్టుకుందాం. ఆఫ్టర్ 12 అవర్స్ బార్లీ చక్కగా నానిపోయినాయి. సో వాటర్ అంతా డ్రైన్ ఆఫ్ చేసేసుకుందాం. స్ప్రౌటింగ్ కోసం మనం ఒక పల్చగా ఉన్న కాటన్ క్లాత్ తీసుకొని నానబెట్టుకున్న బార్లీని అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని గట్టిగా ఇలా టై చేసేసేయండి. వీటిని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. అలాగే గోధుమలను కూడా వాటర్ అంతా డ్రైన్ ఆఫ్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని గట్టిగా కట్టేసి మూత పెట్టేసేయండి. వీటిని ఒక 1 డే పక్కన పెట్టేద్దాం. ఆఫ్టర్ 24 అవర్స్ నేను చెక్ చేస్తున్నాను. స్ప్రౌట్స్ స్టార్ట్ అయినాయి. వీటిని మళ్ళీ మూట కట్టేద్దాం. క్లాత్ తడిగా ఉండేలాగా చూసుకోండి, అప్పుడే మొలకలు చక్కగా వస్తాయి. గోధుమలు కూడా చెక్ చేస్తున్నాను. గోధుమల్లో కూడా స్ప్రౌట్స్ స్టార్ట్ అయినాయి, మొలకలు స్టార్ట్ అయినాయి చూడండి. దీన్ని మళ్ళీ టైట్గా కట్టేసి క్లాత్ తడిగా ఉండేలాగా చూసుకోండి. నాకు మొలకలు రావడానికి 36 అవర్స్ పట్టింది. చూడండి చక్కగా స్ప్రౌటింగ్ కంప్లీట్ అయింది. వీటిని తడి అంతా పోయేలాగా ఆరబెట్టుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా ఆరబెట్టుకుందాం. గోధుమలు కూడా మొలకలు వచ్చేసినాయి చూడండి. ఈ గోధుమలను కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తడంతా పోయేలాగా ఆరబెట్టుకుందాం. 2-5 అవర్స్ చక్కగా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని గోధుమలు అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గోధుమలు క్రిస్పీగా అయ్యి చక్కటి స్మెల్ రిలీజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే బార్లీని కూడా క్రిస్పీగా అయ్యి మంచి స్మెల్ రిలీజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుందాం. వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక 1/4 కప్ బాదం తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. వీటన్నిటిని లో ఫ్లేమ్ మీదే డ్రై రోస్ట్ చేసుకోవాలి. సేమ్ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్ వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. వీటన్నిటిని ఆరనివ్వాలి. బెల్లం ఒక 3/4 కప్ తీసుకుంటున్నాను. ఈ బాదం పీనట్స్ని గోధుమల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ముందు బార్లీని బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే గోధుమల్ని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసి వీటిని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. గోధుమలు అండ్ నట్స్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్లాన్ని డైరెక్ట్గా కాకుండా ఇలా ఫ్లోర్లో మిక్స్ చేసి గ్రైండ్ చేసుకుందాం. అలా చేయడం వల్ల జాగ్రీ మెత్తగా అవ్వకుండా పౌడర్ లాగా అవుతుంది. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా జల్లెడ పట్టుకుందాం. ఇలా జల్లెడ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా జల్లించండి. చూసారా, ఇలా జల్లించుకోండి. ఇలా జల్లించగా మిగిలిన గోధుమ రవ్వతో చక్కగా ఉప్మా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం చల్లించుకుందాం. దీన్నంతా బాగా మిక్స్ చేసుకుందాం.
ఇలా చక్కగా అంతా కలిసిపోయేంత వరకు మిక్స్ చేద్దాం. చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ కప్ హార్లిక్స్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కోకా పౌడర్ ఆర్ చాక్లెట్ పౌడర్ని మిక్స్ చేయండి. చాక్లెట్ ఫ్లేవర్ హార్లిక్స్ రెడీ అయిపోతుంది. సింపుల్గా ఈజియెస్ట్ మెథడ్లో ఇంట్లోనే హార్లిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు ఇలాగే తయారు చేసుకొని మీ పిల్లలకి చక్కగా తాగించండి. ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుందాం. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మన హార్లిక్స్ మోర్ దాన్ 2 months నిల్వ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.